ఇప్పుడు మీకు ఎప్పుడు ఒకటి అడుగుతా అంటాను, వాట్ ఈస్ గాడ్స్ ఫోన్ నెంబర్ చెప్పండి. జెర్మియా 33:3. వెరీ గుడ్. ఇప్పుడు ఇర్మియా 33 చదువుదామండి. మొదటి 9 వచనాలు ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి. మొదటి 9 వచనాలు ఇర్మియా 33 పేజ్ మరియు 657 కొత్త వారికి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడి దిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లనియు యూదారాజుల నగరులను శిథిలమైపోయెను గదా. వాటిని గూర్చి ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీలతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహా కోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. 9 వరకేనా అంకుల్? థ్యాంక్ యూ. 3వ వచనం చూడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనం ఆయనకు మొరపెడితే ఆయన మన మొరను పెడచెవిని పెట్టేవాడు కాదండి. ఎప్పుడైతే మన తప్పులు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని మొరపెడతామో దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వడానికి 6వ వచనంలో చెప్పినట్టు స్వస్థత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 6వ వచనం ఏం చెప్తానండి? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. ఇప్పుడు ఉన్న 2 సాక్ష్యాల్లోనూ మనం ఏం చూస్తున్నాం? దేవుడు స్వస్థ దేవుడు. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఆయన్ని నమ్ముకుంటే స్వస్థత ఖాయం. ఈ ఆన్లైన్లో చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభువు దగ్గర నుంచి స్వస్థత పొందిన అనుభవం చాలా మందికి ఉంది. ఇంకా 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా స్థిరపరచు. ప్రసాద్ గారు ఏం పాడారండి? స్థిరపరచువాడు, బలపరచువాడు. స్థిరపరచేవాడు ఆయనే. మన కాలు ఒక బండ మీద స్థిరపరిచేవాడు ఆయనే. మనకి కలిగిన రోగాలన్నీ తీసివేసేది ఆయనే. మనకి నూతన వాగ్దానాలు ఇచ్చేది ఆయనే. మనం ఏంటంటే మనల్ని ఉజ్జీవింపజేసేది ఆయనే. ఆయనకే ఆ ఉజ్జీవింపజేసే శక్తి ఉందండి. మానవుడు సహజంగా మనందరం సహజంగా ఎవరండి?
పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనను పొందలేకపోతున్న పాపులమే. మనం అందరం ఒక నెగిటివ్ ఫోర్స్. పాపి అన్న మనిషి నెగిటివ్ ఫోర్స్, అంటే క్షీణించే శక్తి అండి. పాజిటివ్ ఫోర్స్ ఏమంటే ఉద్యోగించే శక్తి. మన అందరం డిస్ట్రక్టివ్ ఫోర్స్, డిస్ట్రాయ్ చేసే ఫోర్స్. మన నోటి మాటలు విన్నారు కదా సాక్ష్యంలో. ఇక పెద్ద సూది వేయాల్సి వస్తుంది అంటే పెద్ద సూది వేయాల్సి వచ్చింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పెద్ద సూది దారం వెనకాల నుంచి, ఇది చూసారు కదా నొరకతాళ్ళలాగా దారం, అంత దారం వెనకాల నీడిల్లో పెట్టి కుట్టే సూది వాడాల్సి వచ్చింది ఆ బిడ్డకి. అందుకనే మన నోటి మాటల్లో జీవ మరణములు నాలుక వశము. మనం వనకాలి. నోళ్ళు జాగ్రత్త పెట్టుకోకుండా నోరు పారేసుకోకూడదండి. చాలా మంది ఏమంటే వాళ్ళకి నోరు దురత ఎక్కువ, అహం ఎక్కువైపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు పేల్తారు. వాళ్ళ మాటలకి మామూలుగా బయటికి వెళ్ళి ఆడుకోరా అనే బదులు నన్నెందుకు చంపుతావరా, బయటికి వెళ్ళి చావరా. తల్లులు ప్రేమతో కొడుకు చెప్తే మాటలు ఏం చెప్పాల్సిన మాట ఏంటి? బాబు ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను వంట చేస్తున్నాను, నాకు కాన్సన్ట్రేషన్ కావాలి, లేకుంటే బూదులు పంచదార వేస్తేనేమో, కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేది. జీవ మరణములు నాలుక వశము, దాని యందు దాని ఫలము తిందురు. సామెతలు 18:21. దాని యందు ప్రీతి పడేవాడు దాని ఫలం తినను. సౌజన్య చెప్పిన సాక్ష్యం ఏం చెప్పిందండి? చాలా సార్లు అన్నారట అది. దాని యందు ప్రీతి పడేవాడు, ప్రీతి పడ్డారు, ఏమైందండి? దాని ఫలం తినాల్సి వచ్చింది బిడ్డ, చేదైన అనుభవం. కాబట్టి మన బిడ్డలకు కూడా మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే దీవెనలే. స్పౌసెస్ని, భర్తని కానీ భార్యని కానీ దీవించాల్సిందే, శపించకూడదు. నువ్వు చస్తావరా, నువ్వు నీకు యాక్సిడెంట్ అవుతుందిరా, అటువంటి మాటలు అనకూడదు. యాక్సిడెంట్ అవుతుంది. నోటిని కాసుకోవాలండి. అందుకనే సామెతలు 6:2 ఏమనుందండి? నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడి ఉన్నావు. నీ నోటి మాటల వల్ల నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. పట్టబడిన యు ఆర్ కాట్ విత్ యువర్ వర్డ్స్. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మాట్లాడే ప్రతి మాట కొరకు విమర్శ దినమున మనం లెక్క అప్పగించవలసి ఉన్నదని యేసు ప్రభువు చెప్పిన మాట ఇది వరకు మనం ధ్యానించాం. మత్తయి 12:36, పేజీ నెంబర్ 13, కొత్త నిబంధనలో. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పరుగు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందుదు. అంటే మంచి అయినా సరే చెడ్డ అయినా సరే లెక్క అప్పచెప్పాలండి. ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. అది మనం టేప్ రికార్డర్ ఆన్ అయ్యి ఉందని గుర్తుపెట్టుకుంటే మనం చాలా వరకు ఆ మాటలు మాట్లాడేవాళ్ళి. కొంతమంది ప్రీచర్సే అంటారు, వాళ్ళ కొట్టుకు చావనివ్వండి, మనకెందుకు చావనివ్వండి, ఎందుకంటే ఆ మాటలు. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారట, వాళ్ళు కొట్టుకు చావనివ్వండి. కాస్ట్ చాలా చాలా బాధపడ్డాను. ఎందుకు ఇలాగా పెద్దోళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారని చెప్పి. పెద్దవాళ్ళలో దర్శనం వెంట్రుకలో జ్ఞానం ఉంటుంది కదండి. కొంతమంది బుద్ధిహీనంగా మాట్లాడతారు పెద్దవాళ్ళు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మనము డిస్ట్రక్టివ్ ఫోర్స్ గా ఉండొచ్చు, దేవుడేమో కన్స్ట్రక్టివ్ ఫోర్స్ గా ఉన్నాడండి. ఉజ్జీవింపజేసే శక్తి, ఉత్పత్తి చేసే శక్తి, క్రియేటివ్ ఫోర్స్. ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఆయన ఏం చెప్తున్నాడు? వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. 6వ వచనం, ఈ జలములను ఆ జలములను ఈ జలములను జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాను. దేవుడు, అది జరిగింది. అది 2వ రోజు. 3వ రోజు ఆరెండు నెల కనబడును గాక అనగానే 6 నెలలు కనబడ్డది. 14వ వచనం, పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విషయాల ముందు జ్యోతులు కలుగును గాక. ఇంకా 15వ వచనం, ఆకాశ విషయాల ముందు జ్యోతులై ఉండును గాక. ఏ జ్యోతి? విశాఖపట్నం జ్యోతి కాదు. ఆకాశంలో ఒక జ్యోతి, 2 జ్యోతులు, పగలకు ఒక జ్యోతి, రాత్రికి ఒక జ్యోతి. చూసారా? భూమి అంతటి మీద వెలిగి వచ్చడానికి ఇవన్నీ కలుగును గాక అంటే కలిగినాయి. ఇంకా అలాగే 20వ వచనం, గాక జలములు సమృద్ధిగా పుట్టించును గాక, జీవం కలిగి చలించు వాటిని జలములు పుట్టించుగాక, పక్షులు భూమిపైకి ఆకాశ విశాలంలో ఎగురును గాక. ఇవన్నీ దేవుడు చెప్పాడండి. ఇంకా 22వ వచనం, పక్షులు భూమి మీద విస్తరించును గాక. ఇక చదివితే ఈ గాక గాక లెట్ ఇట్ హ్యాపెన్ అంటే జరుగుతానే ఉంది. అదే ఊపిరి దేవుడు మన నోట్లో కూడా పెట్టాడండి. అదే ఊపిరి దేవుడు మనం రాసిన రంధ్రాల్లో ఊదాడు. అంటే ఆ శక్తి, సృజనాత్మక శక్తి, క్రియేటివ్ ఫోర్స్, ఉజ్జీవింపజేసే శక్తి దేవుడు మన నోట్లో పెట్టాడండి. మనం అది సద్వినియోగం చేసుకోకుండా దేనికి వినియోగించుకోండి, దుర్వినియోగం చేయడానికి వినియోగించుకుంటున్నాం. ఒకరినొకరు దూషించుకోవడానికి, శపించుకోవడానికి, వాడు చావాలి వీడు చావాలని కోరుకోవడానికి దేవుడు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. దేవుడు కోరేది ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. ఆరోగ్యం, మనం యు మస్ట్ స్పీక్ హెల్త్ టు పీపుల్. ఆరోగ్యం, స్వస్థత. 6వ వచనం, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచదును. సమృద్ధిగా ఇస్తాడంటే ఏదో కొంచెం కాదు. జాయ్, సత్య సమాధానం, అబండెన్స్ ఆఫ్ ట్రూత్, అబండెన్స్ ఆఫ్ పీస్, సమృద్ధిగా. ఇంకా చెరలో నుండి యూదా వారిని నేను రప్పించున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించున్నాను. జకరియా 9:12 చదవండి. జకరియా 12లో చెరలో ఉన్న వారికి హోప్ గురించి చెప్తున్నాడు. ప్రిజనర్స్ ఆఫ్ హోప్. 781వ పేజీ. 9:12, జకరియా 9:12. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను బంధకముల్లో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీ కోటలను మరలా ప్రవేశించిన ఎంటర్ యువర్ ఫోర్ట్స్ వన్స్ అగైన్. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. 2 అంతల మేలండి, డబుల్ బ్లెస్సింగ్స్. కావాలా? ప్రభు దగ్గరికి రండి. ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా 33:8వ వచనం, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదును. ఇంతకంటే ఏం కావాలండి మనకి?
రెట్టింపు మేలు చేస్తానంటున్నాడు. ఇంకా వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదును. చెరలో ఉండి కూడా మనం ఈ దేనికి బంధకాల్లో ఉన్నామో ఆ చెరల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆర్ యు రెడీ టు గెట్ ఫ్రీడ్? ఆర్ యు వాంట్ టు బి స్టిల్ ఇన్ ప్రిజన్? సైతాను పెట్టిన బంధకాల్లో, కట్లల్లో, కక్షలు, క్రోధాలు, అసూయ, జలసి, క్షమించలేని, ఓర్వలేని తనం, వీటిలో ఇంకా ఉన్నావా? If you want release, the Lord is ready. You prisoners of hope. బంధకంలో ఉండి నిరీక్షణ గలవారులారా, మనం బంధకంలో ఉన్న యేసు ప్రభు మన నిరీక్షణ అండి. మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెట్టింపు దీవెన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు కావాలా? కావలిస్తే మొరబెట్టండి. 3వ వచనం, నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదును. గూఢమైన సంగతులు చెప్తానంటున్నాడండి. వింటారా? 14వ వచనం, సెకండ్ పార్ట్, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. చూసారా? ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్చే రోజు వస్తుంది అంటున్నాడు. 16వ వచనం, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుడు మన పేర్లు కొత్త పేరు పెడతాడండి. ఏం పేరు పెడుతున్నాడు? యెరూషలేముకు యెహోవాయే మనకు నీతి. చూసారా? ఇరిమియా 33:8 ఇష్టమైన పేరు. వారు నాకు విరోధముగా చేసిన పాపము, దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఇంకా ఇంకో చోట ప్రభు ఏం చెప్తాడంటే, నాకు ఇష్టమైన పేరు. ఆయనకి ఇష్టమైన పేరు ఏమిటండి? లేటెస్ట్ ఏంటి? ఇర్మియా 32:40 చూడండి. ఇర్మియా 32:40, నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. భయభక్తులు పుట్టించదును. మేలు చేయడం, వారికి మేలు చేయుటకు మానకుండునట్లు వారి యందు ఆనందించున్నాను. 40వ వచనం, నేను వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. వారు వారి పూర్ణ హృదయంతో నా ఎడల భయభక్తులు పుట్టించను. వారికి మేలు చేయుటకు 41వ వచనం, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. మేలు చేయడం వారి యందు ఆనందిస్తున్నాడట. చూసారా? మేలు చేయడం కోసం. దేనికోసం ఆనందించేది? మనకు మేలు చేయడం కోసం, కీడు చేయడానికి కాదు. చాలా మంది కీడు చేయడానికి ఆనందంతో చేస్తూ ఉంటారు. ఇంకా 2వ పాటు, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఎవరు మాటలండి ఇవి? ఎవరి మాటలు చెప్పండి? దేవుని మాటలు. మరి దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? నా పూర్ణ హృదయంతో. ఇదివరకు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూసేది ఏమిటండి? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఆయన?
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించుకున్నది మొదటి ఆజ్ఞ. 22:37 చదవండి. అందుకాయన ఉమ్, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఇది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. ఇక్కడే ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా నేను నాటిది. చూడండి, ఇది రెసిప్రోకల్. మనల్నేమో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలని కోరుతున్నాడు. ఆయన మనల్ని దీవించడానికి కూడా ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదని. ఎంత గొప్ప దేవుడండి! అదే రెసిప్రోకల్ మెజర్ ఆయన కూడా వాడుకుంటున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈజ్ ఈ బౌండ్ టు డూ దట్? ఈ కెన్ గివ్ ఏ కమాండ్మెంట్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు నన్ను గమనించు. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో చేయాల్సిన పని లేదు. కానీ ఆయన ఎటువంటి నిబంధన చేస్తున్నాడంటే, ఇది కూడా నిబంధన అని చెప్తున్నాడు. మీరు ఇర్మియా 32:40 చూస్తే, నేను వారికి మేలు చేయుటకు మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇది నిత్యమైన నిబంధన అండి. గాడ్ ఈస్ డిలైటెడ్ టు బ్లెస్సెస్. ఈజ్ కమిటెడ్ టు బ్లెస్సెస్. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? ఇష్టమైన పేరు. ఇంకా ఏం పేరండి? యెహోవా మనకు శ్రవణకు పేరు పెట్టాడు. ఇంకా యెషయా 62:2 చూడండి. యెషయా 62:2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు కొత్త పెట్టబడును. పేరు. చూడండి, కొత్త పేరు ఆయనకి ఎంత ఇష్టము. కొత్త పేరు. ప్రకటనలో కూడా ఏం చెప్పాడంటే, ప్రకటనలో 3:17 చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, కొత్త పేరు. 3:17 నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడును. 2:17 అమ్మా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లారనిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. గాని అది మరి ఎవనికిని తెలియదు. ఇష్టమైన పేరు. ప్రభు ఆయనకి ఇష్టమైన పేరు ఏమిటి? ఇప్పుడు మీరు ఇర్మియా 33:9 చూడండి. ఇర్మియా 33:9. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉండిరి. భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరు. ఆయనకి యాకోబు అంటే ఇష్టమైన పేరండి.
ఇజ్రాయెల్ అంటే ఇష్టమైన పేరా? చెప్పండి. ఇస్రాయిల్. ఇస్రాయెల్ అంటే దీవించే ముందు నీ పేరు ఏంటని అడిగాడు. ఏం చెప్పాడండి? యాకోబు. యాకోబు అని చెప్పాడు. పేరు మార్చాడా లేదా? కొత్త పేరు పెట్టాడా లేదండి? యాకోబు ఇశ్రాయేల్ గా మారాడు కనుక ఇద్దరనే ఇష్టం. ఇది దీవెన కోసం అడుగుతున్నాడు పేరు. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదలను అని చెప్తున్నాడు. అంతకుముందు తండ్రి దగ్గర ఏం చెప్పాడండి? తన పేరు దీవెన కోసం ఏం చెప్పాడు? నీ పేరేంటి అడిగాడు తండ్రి. యాకోబు అని చెప్పాడా? యాసావు అని చెప్పారు. ఏసావు అని చెప్పాడు. అంటే ఏ గాలి ఎట్టు కొడతాడు అనమాట. తండ్రి దగ్గరేమో ఏసావు, దేవుడి దగ్గరేమో యాకోబు. దేవుడి దగ్గరేమో నిజం చెప్పాడు, తండ్రి దగ్గరేమో మోసం చేశాడు. నిజంగా చెప్పాలంటే ఏసావు తన జన్మ హక్కు అమ్మేసుకున్నాడు, బర్త్ రైట్ అమ్మేసుకున్నాడు. తన ఎల్డర్స్ కదండి, ఎల్డర్స్కి 2 పోర్షన్స్ అమ్మేసుకున్నాడు. అయితే తండ్రి ఏమో వాయిస్ ఏమో యాకోబు లాగుంది. పట్టుకుని తడిని చూశాడు, గొర్రెబుచ్చుకేసుకున్నాడు. శరీరం ఏమో ఈసావు లాగుంది. ఇదంతా గందరగోళంగా ఉంది అంటున్నాడు తండ్రి. అయినా మంచి వంట చేసుకొచ్చాడు, వాగ్దానం ప్రకారం తినేసి దీవించేశాడు. దేవుడి దగ్గర వచ్చినాడు, ఆటలు సాగల. నీ పేరేటన్నాడు. మళ్ళా ఈసావని చెప్తాడని చూశాడు. ఇక్కడ ఈసావని చెప్పలే, నా పేరు యాకోబు అన్నాడు. మార్చేశాడు. ఎందుకంటే అది ఇష్టమైన పేరు కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసండి, దేవునికి ఇష్టమైన పేరు పెట్టుకోవట్లే. వాళ్ళ పేర్లు ఏదో అవతారాల డైటీస్ పేర్లు ఉన్నాయి. నిర్గమకాండం 23:13 చూడండి. నిర్గమకాండం 23:13 చదవండి. పేజీ నెంబర్ 64. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. మీరు మార్మల్స్ పొందక ముందు చాలా మందికి అన్యుల దేవతల పేర్లు ఉన్నాయి, అవునా కాదండి? మరి తర్వాత బాప్తిజం తీసుకున్నాక కూడా పేరు మార్చాక కూడా ఆ అన్య పేరుతోటే పిలిపించుకుంటారండి. ఆ దేవుడికి ఇష్టమా చెప్పండి? ఇది నాకు ఇష్టమైన పేరని ప్రభువు ఇర్మియాలో చెప్తున్నాడు. ఇర్మియా 33:9 ఇష్టమైన పేరు. ఇది ఇష్టమైన పేరా? మీ పాత పేరు దేవునికి ఇష్టమైన పేరండి, మరి ఎందుకు మార్చుకున్నారు? ఆ పేరుతోటే పిలిపించుకోవడం చాలా మందికి భలే ఇష్టం, అన్య దేవతల పేర్లు. ప్రభువు చెప్తున్నాడు, మీరు వాటిని ఉచ్చరింపకూడదు. అందుకనే జో గారు ఏనుగు తొండం అని చెప్తారు. ఏనుగు తొండం ఏమంటే ఉచ్చరించడానికి ఇస్ నాట్ రెడీ, యూ షుడ్ నాట్. కానీ చాలా మంది ఇంకా అదే పేరుతో పిలుచుకుంటారు. లేకుంటే ఆ డబ్బు కొరకు ఏది దేవతో ఇది. ఆ పేర్ల వల్ల కూడా చాలా చేకూరుస్తుందండి. ఎందుకంటే ఒకసారి పూనాలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ముస్లిం గర్ల్, ముస్లిం కన్వర్ట్, తన పేరు పాత పేరు షర్మిలట. ప్రార్థన చేసేటప్పుడు తన క్రిస్టియన్ బాప్టిజం పేరు షారన్. షారన్ అని చేసి ప్రార్థన చేస్తుంటే బుష్ అని చెప్పి, నా పేరు అది కాదు, నా పేరు
షారన్ నా పేరు అది కాదు, షారన్ అండాలే, నా పేరు అది కాదు. సెల్లాకి చెప్తుంది, నా పేరు శర్మల. అందుకే వెళ్ళిపో, ఈ వీటిలో వెళ్ళిపో అంటే పడేసిపోయింది. అంటే పేరులో, పాత పేరులో అంత చీకటి ఉందండి. పేరు మారిస్తే చీకటి పోయింది. చాలా మందికి ఈ సత్యాలు తెలియక ఇంకా అదే పాత పేరుతోటే పిలిపించుకుంటూ ఉంటారు. ఇంకా యెషయా 62:12 దేవుడు పెట్టిన ఇంకో పేరు చెప్పండి. మనందరికి పెడుతున్న పేరు యెషయా 62:12. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. చూసారా? ఎరిష్- ఏమని పేరండి? పరిశుద్ధ ప్రజలు, యెహోవా విమోచించిన వారు అని వారికి పేరు పెట్టబడింది. పరిశుద్ధ ప్రజలు. అపరిశుద్ధ మాటలు మన నోట్లోంచి రావచ్చండి. విమోచించబడిన వారు, విమోచించిన వారని పేరు పెట్టబడిన. రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్. ఆర్ యు రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్? మీరు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారైతే మీరు విమోచించబడిన వారు అని పేరు. పరిశుద్ధ ప్రజలు. అదే మొదటి పేతురులో 2:9 ఏం చెప్తున్నాడు? రాయల్ ప్రీస్ట్హుడ్. మన సురేష్ గారు కూడా కోట్ చేశాడు అది. రాయల్ ప్రీస్ట్హుడ్. మనం విమోచించబడిన వారము, పరిశుద్ధ ప్రజలు. అలా ప్రవర్తిస్తున్నామండి. అయితే మీరు చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు అంటే ఏంటి? యు ఆర్ నాట్ యువర్ ఓన్. మనం మన సొంతం కాదండి, విలువ పెట్టి కొనబడిన వారం. అది మీరు ఇలా చేస్తున్నారా? మీ శరీరం మీది కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం అందరం క్రీస్తు రక్తంతో కొనబడిన వారం. యు ఆర్ బాట్ విత్ ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అది గుర్తుపెట్టుకుంటున్నామా? లేకుంటే ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, నా నోరు నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు అని చేస్తున్నామా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనం మన నోరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి లేదండి. అదే ఈ యాకోబు కాదు, యెషయా 43:1 అని చెప్తున్నాడు. నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకము, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సొత్తు. ఇప్పుడు చూడండి, ఈ పెన్ను ఇది ఎవరి సొత్తు అండి? ఇది నా సొత్తు. కానీ నేను దేవుని సొత్తు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు నా సొత్తు. I belong to God. You belong to God. You belong to Jesus. Jesus redeemed you. యేసు ప్రభు మిమ్మల్ని ఆయన విలువ గల రక్తం పెట్టుకున్నాడండి. ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రశస్తమైన రక్తం పెట్టి ఆయన కొన్నాడు నిన్ను నన్ను. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. మనం మన నోటిని అపవిత్రపరిస్తే, అపవిత్రమైన మాటలు మాట్లాడితే మనం ఈ దేవాలయాన్ని అపరిశుద్ధపరుస్తున్నట్టు లెక్క. ఎందుకంటే మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? 1 కొరింథీ 3:16. Know not that you are the temple of the Holy Ghost and the Holy Spirit lives in you. Holy Ghost lives in you. మనం దేవునికి ఆలయం అండి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు. పరిశుద్ధమైన మాటలే, ఎడిఫైయింగ్ వర్డ్సే రావాలి మన నోట్లోంచి. శాపనార్థాలు రావడానికి వీలు లేదు. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. యాజ్ వీఆర్ రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తులాగా ఉన్నామండి. ఆయన సొత్తు అయితే ఏం చేస్తాడండి? మీ మీద శుద్ధ జలము చల్లుతున్నా అని చెప్తున్నాడు.
ఎక్సడస్ నిర్గమకాండము ఎజేకియల్ యెహెజ్కేలు 36వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెహెజ్కేలు 36:24. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మేము రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అపవిత్ర యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చెల్లుదును. మీ విగ్రహం వల్ల మీకు మీ కలిగిన విగ్రహముల వల్ల అపవిత్రత మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. తీసివేసేదను. నూతన హృదయం మీకు నూతన ఇచ్చేదను. హృదయము మీకు ఇచ్చెదను. నూతన స్వభావం మీకు కలగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. చూడండి ఎటువంటి ఎక్స్చేంజ్. రాతి గుండె తీసేసి మాంసం గుండె ఇస్తాడట. నా ఆత్మను మీ స్వభావం అందించి కలిగజేసేదను. నూతన హృదయం, నూతన స్వభావం, న్యూ. ఇంకా 23వ వచనం గురించి చూద్దామండి. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. చూసారా, మనం ఆయన నామానికి ఏ విధముగా దూషణకి గురి అయ్యామో, అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘననామమును నేను పరిశుద్ధపరచుదును. ఆయన నామము ఆయనకి అంత ఇష్టమండి. మళ్ళా అంతేకాదు, ఆయనకు వచ్చే కొత్త పేరు మనకు చెప్తాడట. యేసు చెప్తున్నాడు, నా కొత్త పేరు మీకు చెప్తానంటున్నాడు. కొత్త పేరు, ఎప్పటికప్పుడు కొత్త పేర్లండి. హీ వాంట్స్ టు మేక్ అస్ న్యూ. ఇక్కడంతా నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ఆత్మ, పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. మనం క్రీస్తు ప్రభువులో ఉన్నప్పుడు వీఆర్ ఎ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ పీపుల్ అండి. ఇంకా ఇర్మియా యెహెజ్కేలు 36:35-36. పాడైన భూమి ఏదేను వనము చూడండి, ఏదైనా వరంలా చేస్తాడట. ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. ఏదైనా వరములు అంటే సస్యశ్యామలుగా ఉండే వనం. పాడైన భూమిని ఏదైనా వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణముల నివాసులతో నుండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. చూసారా, పాడైపోయిన నిర్జీవగా మనుషులు లేనటువంటి అన్ఇన్హాబిటెడ్ ప్లేస్ ని నివాసులతో నింపి ప్రాకారం కడతానంటున్నాడు. ఇదివరకు గోడలన్నీ కూలిపోయినాయి. ఇంకా ఇదంతా ఎక్స్చేంజ్ ఆఫర్. చూడండి ఎటువంటి ఎక్స్చేంజ్ ఆఫరు. పాడైన భూమిని ఏదైనా వనంగా. ఇంకా చెప్తున్నాడండి, ఇత్తడిని. లాస్ట్ టైం చూసాం మనం అక్కడ లంగర్ హౌస్ లో కూడా చూసాం. యెషయా 60వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి. బ్రహ్మాండమైన ఎక్స్చేంజ్ ఆఫర్. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను. ఇత్తడికి ఇనుమునకు ప్రతిగా బంగారం. బంగారం ఇత్తడేమో 1000 రూపీస్ పర్ కిలో అయితే, బంగారం అయితే 1,27,70,000 అండి. అంటే రేషియో ఎంత తెలుసండి? 12,767 రెట్లు. ఊహించగలరా? ఇత్తడికి ప్రతిగా బంగారం, ఇనుముకు ప్రతిగా వెండి. ఇనుమేమో 30 రూపాయల కిలో అయితే, వెండేమో 1,70,000 రూపాయల కిలో. ఈ రేషియో ఎంత తెలుసండి? దీవెన 5,667 రెట్లు. కావాలా మీకు? ఓపెన్ ఆఫర్. మనం ప్రార్థన చేస్తే ఇస్తానంటున్నాడండి. నీవు నాకు మొరబెట్టమని నీకు ఉత్తరం ఇచ్చేదను, పాపాలు ఒప్పుకో నీకు ఇలా చేస్తానంటున్నాడు. 16వ వచనంలో, యెహోవానగు నేను నీ రక్షకుడు, బహు పరాక్రమ గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడు అని నీకు తెలియబడినట్లు. చూసారా, ఆయన రక్షకుడు మనల్ని విమోచించిన తర్వాత ఆయన ఇచ్చే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమిటి తెలుసండి? ఇత్తడికి బదులు బంగారం. అంటే మన ఫార్చ్యూన్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఒకసారి ఈయన అబ్రహాం జడ్సన్ అండ్ ప్రీతి జడ్సన్ వరంగల్ ఉన్నారు. ఆయన
భయంకరమైన లాసెస్ ఇంకర్ అయ్యాడటండి బిజినెస్ లో, భయంకరమైన లాసెస్. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఫార్చ్యూన్స్ వర్ రివర్స్డ్. ఇది ఇలా జరిగింది. ఇత్తడికి ప్రతిగా బంగారం ఇచ్చినట్టు ఆయన ప్రాఫిట్సే కాదు, ఎంతో మందిని పోషించగలుగుతున్నాడు, సేవకు ఎంతో ఇవ్వగలిగాడు, దేవుడు మార్చేసాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని మనం బ్రతుకుతామో మన బ్రతుకులు అందరికీ దీవెనకరం అయిపోతాయండి. ఇదివరకు మనం ఇత్తడిలా ఉండొచ్చు, ఇప్పుడు బంగారంగా మారిపోతాం. ఇదివరకు మనం ఇనువులాగా ఉండొచ్చు, ఇప్పుడు వెండిలాగా మారిపోతాం. వద్దండి, అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే కళ్ళు వెళ్ళి ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, కాసేపు ప్రార్థనలు గడుపుదాం. ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను నీకు మొరపెట్టలేదు, అందుకే పొందట్లేదు. స్వస్థత కూడా నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. 33:6 స్వస్థత గురించి వాగ్దానం ఉంది, నీకు స్వస్థత తిరిగి దయచేదని చెప్పారు. ప్రభువా, మేము ఇది క్లెయిమ్ చేయడం లేదు. నీవు నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని నీవు గ్రహింపలేని గోల్డెన్ సంగతులు తెలియజేస్తానని చెప్పావు. మేమైతే ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మేము యూటిలైజ్ చేసుకోవటం లేదు. ప్రభువా క్షమించు, నన్ను క్షమించు, మమ్మల్ని అందరినీ క్షమించు. దయగల మా ప్రభువా, మా ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు మీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు వందనములు. ప్రభువా, మేము తండ్రి మీ దగ్గర కొత్త పేరు పొంది సహాయం చేయము. మేము ప్రార్థన చేసి జావులు పొందడానికి, నూతన శక్తి పొందడానికి, ఎక్స్చేంజ్ ఆఫర్ వాల్యూ చేసుకోవడానికి కృప చూపండి. ఇతడికి బదులు బంగారం ఇస్తానన్నారు నాయన, ఇనుముకు బదులు వెండిస్తానన్నారు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి మా యొక్క అయోగ్యతను ఒప్పుకొని ప్రిజనర్స్ ఆఫ్ హోప్, ఒక నిరీక్షణ కలిగి, బంధకాలు ఉన్నప్పటికీ బంధకాల నుంచి విడుదల పొంది నాయన మీ యొక్క సన్నిధిలో ఆ నిరీక్షణతో ముందుకు సాగడానికి, దీవెన పొందటానికి, నాయన స్వస్థత పడడానికి, రక్షణ పొందటానికి, పిల్లలు స్పౌసెస్ రక్షణ పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. అన్ని బంధకాల నుంచి మా బంధువులను, పిల్లలను, మిత్రులను విడిపించండి ప్రభా. మమ్మల్ని యూస్ఫుల్ వెసల్స్ గా చేయండి ప్రభా. ప్రయోజకరమైన బిడ్డలుగా, పాత్రలుగా మమ్మల్ని చేయండి. నిష్ప్రయోజకులుగా ఉండకుండా ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండేటట్టు మీరు అనుగ్రహించమని, మీ రక్తంతో మమ్మల్ని కప్పి కడిగి పరిశుద్ధపరిచి మేలు చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you.